కాంగ్రెస్ జనసమితి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. దేని కొట్లాడుకుంటున్నారు ఏంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇక కోదండరాం ముందే కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసిన జనసమితి కార్యకర్తలు నాయకులు నాంపల్లి తెలంగాణ జనసమితి కార్యాలయంలో వాడి వేడిగా సాగిన పార్టీ కార్యవర్గ సమావేశం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మద్దతు విరమించుకోవాలని స్వతంత్రంగా పనిచేస్తే పార్టీ బతుకుతుందని కోదండరాంకు చెప్పినటువంటి కార్యకర్తలు నాయకులు. ఎవరయ్యా మీరు? కోదండరాం సార్ గట్లాంటి పని చేస్తాడా? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లాడతాడా? ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన చిరకాల వాంఛని ఆయన పోరాటం చేసిందంతా పదవి కోసమేనా? మల్లన్న సాగర్ మీద కాళేశ్వరం మీద విషం జిమ్మిందంతా పదవి కోసమేనా? ఇంకా ఆ పదవి కూడా పూర్తి స్థాయిలో రాకపోయే. ఎమ్మెల్సీ వచ్చిందా మంత్రి కావాలి ఆయన. ఇప్పుడు ఆ పదవి కోసమే ఆయన మొత్తం తాపత్రయం అంతా. ఆయన నడిపించేది అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెసే. ఎప్పుడైనా కాంగ్రెసేనా? మీరు కాంగ్రెస్ మీద తిరగబడడం అంటే ఎట్లా తిరగబడతాడు ఆయన? ఇది అయ్యే పని కాదు. మీరు అన్నీ ఎక్కువ అది అనుకుంటున్నారు. కోదండరామరెడ్డి గారు పనిచేసేది కాంగ్రెస్ కోసం, కోదండరామరెడ్డి గారు చేసేది కాంగ్రెస్ కోసం. అది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఇకపైన ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం పైన తిరగబడితేనే వచ్చే పదవులు వస్తాయని కోదండరాం తెలిపిన కార్యకర్తలు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు నామినేట్ పదవుల్లో 2 ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం లేదని ఆగ్రహం. ఎమ్మెల్సీ కోదండరాం ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేసిన జనసమితి పార్టీ కార్యకర్తలు నాయకులు. 14 నెలలు గడుస్తున్నా ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన. ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ కోదండరాం ముందే కాంగ్రెస్ పార్టీ పైన అది చేసిరు. ఇక మరి కోదండరాం గారు పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు బయటికి వెళ్ళొస్తాడా, వెళ్ళి రాడా ఏంది అనేటువంటి అంశం కూడా ఇక చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కోదండరామరెడ్డి అలాంటి పని చేస్తానైతే అనుకోను. ఎందుకంటే ఆయన కోదండరామరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ రెడ్డిల రాజ్యంలో ఆయన తిరుగుబాటు చేయడు. మీరు చూడండి. ఎందుకంటే ఆయన రెడ్డి పక్షపాతి అనేది క్లారిటీగా అర్థమైపోయింది. సో ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం దీనికోసమే పనిచేస్తాడు. ఇప్పుడు ఫైట్ చేస్తే మళ్ళీ అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి అవుతుంది? సో కాబట్టి తెలంగాణ జనసమితి అనేటువంటి పార్టీ ఫైట్ చేయాల్సి వస్తే అది బీఆర్ఎస్ పార్టీ మీద ఫైట్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతలేవు ఎక్కడ కూడా.